వెల్కమ్ టు 5 at 5. రాష్ట్ర స్థాయి పదాధికారులతోటి సమావేశమయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సంస్థాగత కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన ఉద్యమాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకమై వాళ్ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని నాయకత్వ దిశానిర్దేశం చేసింది. విద్యార్థులకు ఫీ రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులో ప్రభుత్వం ప్రదర్శిస్తోన్న నిర్లక్ష్యం, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నెలకొన్న సమస్యలు, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి కార్యాచరణ రూపకల్పన చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. సో ఏం కార్యాచరణ రూపొందించారు విద్యాసాగర్? ఈరోజు ఉదయం నుంచి కూడా బీజేపీ ఆఫీస్లో ఉదయం పదాధికారుల సమావేశం. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే బీజేపీ ప్రజాప్రతినిధులు అంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీరందరితో కూడా బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ అయ్యారు. ముఖ్యంగా ఈ జూన్ నెలంతా కూడా ఒక బిజీ షెడ్యూల్తో పార్టీ ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ప్రజల్లో ఉండాలి, క్షేత్రస్థాయిలో తిరగాలి, ప్రజా సమస్యల మీద గలమెత్తాలి. ఇదే ఎజెండాగా కూడా ఉదయం నుంచి సమావేశాలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా వినూత్న కార్యక్రమాలు చేయడము, మోడీ 12 ఏళ్ల అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో నిర్వహించాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ మీద కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ను ఈరోజు ప్రజాప్రతినిధుల మీటింగ్ జరిగిన తర్వాత విడుదల చేసేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉదయం జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో ఇప్పటివరకు చేసినటువంటి ఏదైతే రైతు గోసా, బీజేపీ భరోసా యాత్రకు సంబంధించి సమీక్ష, ఆ తరహాలోనే రేపు నుంచి అంటే ఇటీవల ఇప్పుడు సీజన్ స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. ముఖ్యంగా కాలేజీలన్నీ కూడా విద్యార్థులంతా కూడా కాలేజీల బాట పట్టబోతున్నారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి సమస్యను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులకు కాలేజీలో సీట్లు కావచ్చు, సర్టిఫికేట్లు కావచ్చు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. దీని మీద కూడా పెద్ద ఎత్తున పోరుబాట పట్టాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. దానికి సంబంధించి రేపు బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులంతా కూడా క్షేత్రస్థాయిలో ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా ఇటీవల ప్రజాప్రతినిధులంతా కూడా ఐక్యంగా ముందుకెళ్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి, పార్టీకి ఎలాంటి మైలేజ్ వస్తుంది, ముఖ్యంగా ప్రజల్లో బీజేపీని బలంగా తీసుకెళ్లాలంటే ఒక ఆయుధంగా వాడుకోవచ్చు. ఇటీవల రైతు భరోసా యాత్ర చేపట్టినప్పుడు ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం నుంచి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర సర్కారు ఈ సేకరణలో విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే రోడ్ల మీద కావచ్చు, అదేవిధంగా కళ్ళాల్లో కావచ్చు ధాన్యం ఎక్కడికక్కడ కుప్పలు పేరుకుపోయింది. ఇదే అంశాన్ని తీసుకెళ్లడంలో స్పష్టంగా సక్సెస్ అయ్యాం కాబట్టి రేపటి నుంచి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నా కూడా ఇదే తరహాలో ప్రజాప్రతినిధులంతా కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అభయ పార్టీలు ప్రజాప్రతినిధులకు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా కలిసికట్టుగా వెళ్ళాలి, ఎక్కడ కూడా సమన్వయం లోపం ఉండొద్దు. అదేవిధంగా ఏమైనా మనస్పర్ధలు కావచ్చు, లేకపోతే విభేదాలు ఉంటే వాటిని పార్టీలో అంతర్గతంగా చర్చించుకొని ముందుకు వెళ్లాలన్నటువంటి అంశాలను కూడా బీజేపీ చీఫ్తో పాటు బీజేపీ ఇన్ఛార్జి అభయ పార్టీలు ప్రజాప్రతినిధులకు వివరిస్తున్నారు. దాంతోపాటు మోడీ 12 ఏళ్ల పాలనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలి. ఈ 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, కేంద్రం నుంచి ఏమొచ్చింది, ఎలాంటి అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాయి అన్నటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా వివరించడంతో పాటు రాబోయేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఏ విధమైన పునాది వేయాలో అది పనిచే స్టార్ట్ చేయాలి. ఇటీవల మోడీ వచ్చి వెళ్ళిన తర్వాత కొంత బీజేపీ పార్టీ పుంజుకుంటుంది. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇంకాస్త ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే డెఫినెట్గా బీజేపీకి ఒక అవకాశం ఇస్తారు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలను ఎప్పటికప్పుడు ఖండించాలని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే తన మీద చేసినటువంటి కామెంట్స్ మీద బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను పొలిమేర కూడా దాటనివ్వనటువంటి వ్యాఖ్యల మీద తనను ఆపేవారు ఎవరు కూడా ఇంకా తెలంగాణ గడ్డ మీద పుట్టలేదు, తానేంటో ప్రజలకు తెలుసు, డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్నటువంటి ఒక రాజకీయ నిరాశ నిస్పృహలతోటి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. డెఫినెట్గా వీటన్నిటి మీద కూడా ప్రజల్లోకి వెళ్తాము, బీజేపీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల మీద ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున పోరుబాట పట్టాలన్నటువంటి ఒక కార్యాచరణతో ప్రస్తుతం మీటింగ్ అయితే కొనసాగుతుంది. మరి ఒక గంట 2 గంటల పాటు ఈ ప్రజాప్రతినిధుల మీటింగ్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ నెలకు సంబంధించి ఇప్పటికే 10వ తారీఖు నుంచి కూడా మోడీ 12 ఏళ్ల పాలన
పరిష్కారానికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రానికి ఒక కేంద్ర మంత్రి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుండి ప్రజాప్రతినిధులంతా కూడా జిల్లాలకు వెళ్ళి ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ఇలా 12 రోజుల పాటు కార్యక్రమాలతో పాటు అదేవిధంగా యోగా డేను కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే 2 రోజుల పాటు జూన్ 20, 21 ఈ 2 రోజుల పాటు కూడా యోగా డే ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించేందుకు ఒక యాక్షన్ ప్లాన్ అయితే తయారు చేస్తున్నారు. సత్య రైట్ విద్యాసాగర్. మూవింగ్ టు సెకండ్ న్యూస్. సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేదెవరు? విజయ్ రాజీనామా చేసిన ఈ స్థానం నుంచి త్రిష పోటీ చేస్తారని గతంలో ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేదని టీవీకే వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. లేటెస్ట్ గా ఇక్కడి నుంచి సినీ నటుడు రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం మొదలైంది. దీనిపై లారెన్స్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ నెల 11న కీలక ప్రకటన చేస్తారని పోస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం తాను బెంచ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానని 10వ తేదీన ఈ సినిమా షెడ్యూల్ ముగుస్తుందని చెప్పారు. ఆ వెంటనే 11న కీలక ప్రకటన చేస్తారని లారెన్స్ చెప్పడంతో తన పొలిటికల్ ఎంట్రీ గురించే ఈయన ప్రకటన చేయొచ్చని రచ్చ జోరందుకుంది. ఇప్పుడు తిరుచి ఈస్ట్ సీట్ నుంచి పోటీపై పలువురి పేర్లు వినిపించాయి. త్రిషాతో పాటు వీసీకే పార్టీ అధినేత తిరుమావళవన్ పోటీ చేయొచ్చనే వార్తలు కూడా వినిపించాయి. కానీ సడన్ గా రాఘవ లారెన్స్ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ వార్తలను ఖండించిన లారెన్స్ 11న కీలక ప్రకటన చేస్తారని చెప్పడం సరికొత్త ఊహాగానాలకు తెరతీస్తుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, రాఘవ లారెన్స్ నిజంగానే తిరుచి నుంచి పోటీ చేస్తారా, లేకపోతే ఆయన 11న ఒక కీలక ప్రకటన చేస్తాను అని చెప్పారు? అది దేని గురించి? ఆయన భవిష్యత్ కార్యాచరణ పొలిటికల్ ఎంట్రీ గురించా, లేకపోతే ఇంకా దేని గురించి అయినా ఉండొచ్చా? అంటే ఈ విషయంలో లారెన్స్ ఎక్స్ వేదికగా ఒక ప్రకటన చేసిన తర్వాత మరింత దీనిపై చర్చ అనేది జరుగుతుంది. సో గత కొద్ది రోజులుగా లారెన్స్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అన్నటువంటి విషయం సోషల్ మీడియా వేదికగా చర్చ అయితే జరుగుతున్నటువంటి విషయం చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా, చాలామంది రాజకీయ నాయకుల గురించి, చాలామంది సినీ నటుల గురించి రాజకీయాల్లోకి వస్తారన్నటువంటి జరిగినటువంటి ప్రచారం, ఆ తర్వాత వారు ఖండించడం అనేది మనం చూస్తూ వచ్చాం. కానీ లారెన్స్ విషయంలో మాత్రం రాజకీయాల్లోకి రాబోతున్న అన్నటువంటి వాదన బలం చేకూరుస్తుంది. సో ఆయన ఎక్స్ వేదికగా స్పందించిన తర్వాత సో ఇటీవల చూస్తే మనం తిరుచి ఈస్ట్ అనేది స్థానం ఖాళీ అయింది. టీవీకే అధినేత విజయ్ 2 స్థానాల్లో పోటీ చేశారు, పెరంబూరు, తిరుచి ఈస్టు. సో ఇప్పుడు తిరుచి ఈస్ట్కి త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఆ ఎన్నికల్లో లారెన్స్ పోటీ చేస్తారన్నటువంటి చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరిగింది. అయితే దీనికి సంబంధించి లారెన్స్ ఒక విషయాన్ని ఎక్స్ వేదికగా చెప్పినటువంటి విషయం, నేను త్వరలోనే అంటే 10 లేదా 11వ తేదీన నా జీవితానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకుని ఆ ప్రకటన చేయబోతున్నానని చెప్పిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారన్నటువంటి విషయంపై ఇప్పుడు తీవ్రంగా చర్చ జరుగుతుంది. సో నిర్ణయం తీసుకున్నారు, ఇక ప్రకటించడమే తరువాయి అన్నట్టుగా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. అయితే లారెన్స్ రాఘవేంద్ర ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. సో టీవీకే నుంచి ఆ స్థానం ఖాళీ అయింది కాబట్టి ఎవరో ఒకరికి ఆ స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడి నుంచి త్రిష పోటీ చేస్తారని కొంతమంది, లేదు విజయ్ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తిని నిలబెడతారని మరికొంతమంది చర్చిస్తున్నటువంటి నేపథ్యంలో విజయ్ లారెన్స్కి అవకాశం ఇస్తారని కూడా చర్చ జరుగుతుంది. అయితే మరొక వాదన కూడా వినబడుతోంది. సో రజనీ అభిమానుల నుంచి వస్తున్నటువంటి వాదన, రజనీకాంత్ అభిమానిగా లారెన్స్ రాఘవేంద్ర ఎప్పటి నుంచో కూడా ఉన్నారు. సో ఆయన మద్దతుతో, అలాగే అన్నామలై కూడా ఇటీవల బీజేపీ నుంచి బయటకు వచ్చారు. సో అన్నామలైకు రజనీకాంత్ మద్దతు ఉన్నటువంటి విషయంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వీరిద్దరి మద్దతుతో లారెన్స్ పోటీకి దిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో అయితే 10వ తేదీన లారెన్స్ దీనిపై స్పష్టమైనటువంటి ప్రకటన చేసిన తర్వాత అసలు పోటీపై స్పష్టత రావాల్సి ఉంటుంది. అలాగే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది కూడా అప్పటి వరకు కూడా సస్పెన్స్గానే చూడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. కమింగ్ టు థర్డ్ న్యూస్. వరుసగా పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధర మరింత భారమవుతోంది. డొమెస్టిక్ సిలిండర్ ధర 29 రూపాయలు పెంచుతూ చమురు, సహజవాయు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 3 నెలల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర రెండోసారి పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర 913 రూపాయల నుంచి 942 రూపాయలకు పెరిగింది. ఇక హైదరాబాద్లో చూసుకుంటే 967 రూపాయలు ఉన్నటువంటి వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు 996 రూపాయలకు చేరింది. పెంచిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ఇక పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితులతో గ్యాస్ సిలిండర్ ధరలతో పాటుగా పెట్రోల్, డీజిల్ ధరలు సైతం క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మార్చి 7న డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. ఇవాళ మరో 29 రూపాయలు పెరిగింది. మొత్తంగా 2 విడతల్లో డొమెస్టిక్ సిలిండర్ ధర 89 రూపాయలు పెరగడంతో గ్యాస్ బండ సామాన్యులకి మరింత భారంగా మారుతోంది.
గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై ఇప్పటికే విపక్షాలు ఆందోళనలు చేస్తుండగా ఇప్పుడు మరోసారి పెంపుతో నిరసనలు మరింత ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. అటు వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై కాంగ్రెస్ మండిపడింది. ప్రధాని మోదీని ధరల మనిషిగా అభివర్ణిస్తూ ఆయన మళ్లీ కొరడా జులిపించారని విమర్శించింది. ప్రజల నుంచి దోచి సంపన్న మిత్రుల జేబులు నింపడమే మోదీ ఫార్ములా అంటూ ఎక్స్ అకౌంట్లో కాంగ్రెస్ ట్వీట్ చేసింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓవైపు పెట్రోల్, డీజిల్, ఇప్పుడు గ్యాస్ ధరలు క్రమంగా ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కదా గోపి, మరి సామాన్యుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సామాన్యులపై ఆర్థిక భారాలు రోజు రోజుకి అధికమవుతున్న పరిస్థితి. పెట్రోల్, డీజిల్తో పాటుగా తాజాగా మరోసారి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు పెరగడం జరిగింది. 29 రూపాయల గృహావసర వినియోగాల సిలిండర్ ధర ఈరోజు పెరుగుతూ ఢిల్లీలో 942 రూపాయలకు చేరుకుంది. గడిచిన 3 నెలల్లో మార్చి 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు 89 రూపాయల ధర పెరిగింది. అయితే ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్లో గ్యాస్ సిలిండర్ ధర తక్కువగానే ఉంది. మనకు దిగుమతి అవుతున్న దానికన్నా 700 రూపాయలు తక్కువకే వినియోగదారులకి, దేశ ప్రజలకు సిలిండర్ అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ పెంపు వెనక కారణం కూడా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా, ఎందుకంటే 60% ఎల్పిజి గ్యాస్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. సో అందుకే ఈ ధరలు పెరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ గ్యాస్ ధరల పెంపుకి సంబంధించి నిరసనలకు సన్నద్ధమవుతున్న పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి ఇప్పటికే ఆందోళనలు కొనసాగిస్తుండగా ఇప్పుడు గ్యాస్ ధరలు కూడా పెరుగుతుండడంతో నెక్స్ట్ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో, అలాగే ఆ మునిపే ముఖ్యంగా మోడీ 12 ఏళ్ల పాలనా వైఫల్యాల సందర్భంగా ఈ గ్యాస్ చమురు ధరల పెంపుకు నిరసనగా, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకు నిరసనగా ఆందోళన చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 8వ తేదీ ఇండియా అలయన్స్ కూటమి సమావేశం ఢిల్లీలో జరగబోతోంది. సో దీంట్లో ప్రభుత్వ వైఫల్యాలు, అలాగే ధరల పెరుగుదల సహా ఈ నీట్, పేపర్ లీక్, ఇటువంటి అనేక అంశాలకు సంబంధించి వారి కార్యాచరణను ఇండియా కూటమి పార్టీలు, విపక్ష పార్టీలు ప్రకటించబోతున్నాయి. ఇటు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ ధరల మనిషిగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తూ గత యూపీఏ హయాంలో ముఖ్యంగా సిలిండర్ ధర పెరిగినప్పుడు సిలిండర్లు తీసుకుని రోడ్లపైకి వచ్చారు. సో గడిచిన 12 ఏళ్లలో 530 రూపాయలు సిలిండర్ ధర పెరిగింది. సో ఇప్పుడు ఎందుకు బీజేపీ నేతలు సిలిండర్లు తీసుకుని బయటకు రావడం లేదు? అలాగే ఉజ్వల స్కీమ్ కింద ఉన్న 5 కోట్ల మందికి పైగా ఈ వినియోగదారుల్లో సుమారు 3 కోట్ల మంది వినియోగదారులు అసలు గ్యాస్ బుక్ చేసుకొని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కారణం కాదు, అంతకు ముందు నుంచే ఈ ధరలు పెంచడం వల్ల ఈ గ్యాస్ వినియోగదారులు కనీసం రీఫిల్, అలా బుకింగ్ కూడా చేసుకోవడం లేదు. ఇదంతా కూడా ప్రజలపై మోపుతున్న ఆర్థిక భారంగా అభివర్ణిస్తూ పార్లమెంట్లో 40 దేశాల నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నామని చెప్పినప్పుడు ఆ గ్యాస్ ఎక్కడ, ఇంకా రూరల్ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లు లభ్యం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అంటూ ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ ద్రవ్యోల్బణం, అలాగే ధరల పెరుగుదల, ఈ అన్ని అంశాలకు సంబంధించి, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి ఒక పెద్ద ఉద్యమ కార్యాచరణకైతే విపక్షాలు సిద్ధమవుతున్నాయి. దానికి సంబంధించి రేపు ఇండియా అలయన్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి. ఇక కస్టమర్ల కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక పబ్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తూ కస్టమర్లకు బల విసురుతున్న కేపీహెచ్బీ మంజీరా మాల్లోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారాన్ని డీసీపీ రితిరాజ్ బట్టబయలు చేశారు. అనేకమైన ఆరోపణలు, ఫిర్యాదులు వెల్లువెత్తడంతో డీసీపీ రితిరాజే అర్ధరాత్రి మఫ్టీలో ఆకస్మిక తనిఖీలకు వెళ్లారు. లేట్ నైట్ లో పబ్ నిర్వహిస్తూ అసాంఘిక కార్యక్రమాలతో పాటు కస్టమర్స్ ని మభ్యపెట్టి బిల్ ఎక్కువ చేసేందుకు యువతుల్ని వినియోగిస్తున్నట్లుగా ఆయన గుర్తించారు. ఇక కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్ వ్యవహారంపై డీసీపీ రితిరాజ్ కేపీహెచ్బీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో పబ్ మేనేజర్, 4 యువతులు, 4 పురుషులు ఉన్నారు. పబ్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా కేపీహెచ్బీ పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్షించడానికి పబ్ యాజమాన్యం అమ్మాయిలతో చాటింగ్ చేయిస్తున్నట్టు తనిఖీల్లో తేలిందని చెప్పారు. ఇక గతంలో కూడా ఇదే పబ్పై అనేకమైన ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. డీజే సౌండ్స్ తో ఇబ్బంది పెడుతున్నారు అని స్థానికుల ఫిర్యాదుతో కేసులు కూడా నమోదయ్యాయి. మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, నేరుగా డీసీపీనే మఫ్టీలో పబ్బుకు వెళ్లి అక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటినీ కూడా ఆయన ఫైండ్ అవుట్ చేశారు. ఇంకా ఈ తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి?
అంటే నేరుగా డీసీపీకే ఫిర్యాదు వచ్చినటువంటి నేపథ్యంలో స్వయంగా నిన్న డీసీపీ రితురాజ్ మఫ్తీలో ఇక్కడికి వచ్చి ఈ పబ్లో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఆమె వెలుగుకొచ్చింది. సో ఇక్కడ నిన్న డీసీపీ వచ్చేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పబ్ నిర్వాహకులు ఏదైతే బిజినెస్ పెంచుకునేటువంటి క్రమంలో ఇక్కడ అమ్మాయిలను ఎరగా వేస్తున్నట్టు కూడా గుర్తించారు. అమ్మాయిలతో మెసేజ్లు పెట్టించి ఈ పబ్లో తరచుగా పార్టీలు జరుగుతున్నట్టుగా కూడా గుర్తించారు. సో ఇక్కడ బిజినెస్ పెంచుకునేటువంటి క్రమంలోనే ఇక్కడ కింగ్స్ అండ్ క్వీన్ పబ్ నిర్వాహకులు ఈ రకంగా అమ్మాయిల్ని ముందుంచి మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్టుగా కూడా డీసీపీ గుర్తించారు. సో నిన్న డీసీపీ రితురాజ్ ఇక్కడ మఫ్తీలో వచ్చింది. ఆమె మఫ్తీలో వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే పూర్తిగా ఇక్కడ దీనికి సంబంధించి సంబంధించిన రిలేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారిని విచారించారు. సో ఇదే క్రమంలో వారికి సంబంధించి ఏదైతే పబ్ నిర్వాహకులు కావచ్చు, ఆ తర్వాత ఫిర్యాదులు వచ్చిన తర్వాత ఇటు స్వయంగా డీసీపీ రితురాజ్ ఇక్కడికి వచ్చినటువంటి అమ్మాయిల్ని విచారించింది. సో ఇదే క్రమంలో ఆ ఫిర్యాదులన్నీ కూడా నిజం కావడంతో కూడా ప్రస్తుతం కుకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు సమాచారం అందించింది. కుకట్పల్లి పోలీసులు కూడా ఇక్కడికి చేరుకుని ఈ పబ్కి సంబంధించిన నిర్వాహకులతో పాటు నలుగురు అమ్మాయిలు అలాగే నలుగురు అబ్బాయిలు కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కుకట్పల్లి పోలీసులు కూడా ఈ పబ్కి చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఎన్ని రోజులుగా కూడా ఇలా అమ్మాయిలు నెరవేరుస్తూ ఇక్కడ బిజినెస్ నిర్వహిస్తున్నారు అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం కుకట్పల్లికి సంబంధించిన పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సో ఇక్కడ కింగ్స్ అండ్ క్వీన్ కాదు, అలాగే అనేక పబ్బుల్లో కూడా ఈ రకమైనటువంటి చీప్ ప్రాక్టిక్స్ని ప్లే చేస్తున్నారు. ఇక్కడ బిజినెస్ని పెంచుకునేటువంటి క్రమంలో అమ్మాయిల్ని ఎరగా వేస్తున్నారు. అమ్మాయిల్ని ముందుంచి వారితో మెసేజ్లు పెట్టించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ మొత్తంలో బిల్ చేసేలా కూడా ఇక్కడ పబ్బు నిర్వాహకులతో ముందే మాట్లాడుకొని వారికి ఒక కమిషన్లు ఇస్తున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. సో ఇక్కడ ఈ అమ్మాయిలకు సంబంధించిన వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది అన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు వెరిఫై చేస్తున్నారు. ఇదే క్రమంలో కుకట్పల్లి పోలీసులు ఇక్కడికి చేరుకొని కింగ్స్ అండ్ క్వీన్ పబ్కి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ దాదాపు 3 నెలలకు సంబంధించిన ఫుటేజ్ అంతా కూడా వెరిఫై చేస్తున్నారు. ఎన్ని రోజులుగా కూడా ఇలాంటి వ్యవహారానికి పాల్పడుతున్నారు. ఇక్కడ పబ్ కస్టమర్లను రప్పించేటువంటి క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిల పాత్ర ఏంటి, ఈ అమ్మాయిలు కావచ్చు ఇక్కడ పబ్ నిర్వాహకులకు వీళ్ళు ఉన్నటువంటి పరిచయాలు ఏంటి, వీటన్నిటిపైన కూడా ప్రస్తుతం పోలీసులకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతుంది. కుకట్పల్లి పోలీసుల అదుపులో ప్రస్తుతం 9 మంది ఉన్నారు. మేనేజర్తో సహా మిగతా ఈ పబ్కి వచ్చినటువంటి 4 అమ్మాయిలు కావచ్చు, ఇంకా 4 వ్యక్తులను కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎన్ని రోజులుగా కూడా ఇక్కడ ఇలాంటి తతంగం నడుస్తున్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే కుకట్పల్లి డీసీపీ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని పబ్బులకు సంబంధించి కొన్ని గైడ్ లైన్ జారీ చేసింది. ఓవర్ టైం నడపకుండా ఉండేందుకు కావచ్చు, ఆ తర్వాత ఇక్కడ బిజినెస్ పెంచుకునేటువంటి క్రమంలో ఇలాంటి వ్యవహారానికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా పబ్బు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి హెచ్చరిక మాత్రం పోలీసులు చేస్తున్నారు. థ్యాంక్ యూ రంజిత్. ఫైట్ ఫైవ్లో ఫైనల్ స్టోరీ చూద్దాం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ 20 క్రికెట్ లీగ్ వేలం రసవత్తరంగా సాగింది. ఊహించినట్లుగానే ఈ వేలంలో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టార్ ప్లేయర్స్ మహమ్మద్ సిరాజ్, తిలక్ వర్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బేస్ ప్రైజ్ 5 లక్షలతో వేలంలోకి వచ్చిన స్టార్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మ కోసం ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటాపోటీగా బిడ్లు వేయగా మధ్యలో నల్గొండ జట్టు కూడా రేసులోకి వచ్చింది. చివరికి హోరాహోరీ పోరులో 33 లక్షల ధరకి తిలక్ వర్మని మెదక్ ఫాల్కన్స్ సొంతం చేసుకుంది. ఇక మరో స్టార్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరికి వరంగల్ వారియర్స్ జట్టు 14 లక్షలు వెచ్చించి సిరాజ్ని కొనుగోలు చేసింది. వీరితో పాటు రాహుల్ రాయ్ని 6.5 లక్షలకి పాలమూరు స్ట్రైకర్స్ మేనేజ్మెంట్ సొంతం చేసుకుంది. అలాగే అండర్-19 వరల్డ్ కప్ సాధించిన టీంలో ఆటగాడు ఆరోన్ జార్జ్ని దక్కించుకోవడానికి రంగారెడ్డి రైజర్స్ ఆసక్తి చూపించింది. 7.5 లక్షలు వెచ్చించి ఆరోన్ జార్జ్ని తమ జట్టులోకి తీసుకుంది. ఐకాన్ A+ కేటగిరీలోని లోకల్ స్టార్ ప్లేయర్లకు కూడా ఈ వేలంలో ఊహించని విధంగా భారీ ధర పలికింది. 5 లక్షల బేస్ ప్రైస్తో వచ్చిన సివి మిలింద్ని 17 లక్షల భారీ ధరకు ఖమ్మం మ్యాచెస్ సొంతం చేసుకుంది. ఇదే కేటగిరీలో ఉన్న అమన్ రావుని 12 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకోగా ప్రజ్ఞాన్ రెడ్డిని 11 లక్షలు ఇచ్చి పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. అలాగే ఆల్రౌండర్ అజయ్ దేవ్ గౌడ్ని 11 లక్షలకి హైదరాబాద్ ఛాంపియన్స్ జట్టు దక్కించుకుంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్లో ఉన్నారు. జ్యోతి, వేలం ఎలా సాగుతోంది, ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమున్నాయి, మొత్తంగా ఎన్ని ఫ్రాంచైజీలు ఉన్నాయి ఇందులో? పృథ్వీ, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల టాలెంట్ని వెలికి తీసేటటువంటి క్రమంలో భాగంగా వాళ్ళని నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఉద్దేశంలో ఈ రామోజీ ఫిలిం సిటీలో TG20కి సంబంధించినటువంటి ప్లేయర్ ఆక్షన్ను చాలా ఘనంగా కొనసాగుతోంది. అయితే ఈ ప్లేయర్ ఆక్షన్లో భాగంగా మొత్తం 8 ఫ్రాంచైజ్ జట్లు పాల్గొనడం జరిగింది. ఈ 8 ఫ్రాంచైజ్ జట్లు ఒక్కొక్క టీం 20 మంది ప్లేయర్స్ను ఎన్నుకుంటారు. అందులో భాగంగా ఈరోజు భారత క్రికెటర్గా ఉన్నటువంటి తిలక్ వర్మతో పాటు సిరాజ్ను ఆక్షన్లో చాలా ఎక్కువగా కూడా వీళ్ళని దక్కించుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా మెదక్ ఫాల్కాన్స్కి సంబంధించి తిలక్ వర్మను 33 లక్షల వరకు కూడా ఒకవైపు బిడ్ చేస్తే, మరొక వైపు సిరాజ్కి సంబంధించి వరంగల్ వారియర్స్ దాదాపు 17 లక్షల వరకు కూడా దక్కించుకోవడం జరిగింది. ఇకపోతే అజయ్ దేవ్ గౌడ్కి సంబంధించి 11 లక్షల రూపాయల వరకు
కూడా హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ దక్కించుకోవడం జరిగింది. అతను గతంలో కూడా ఏదైతే యూత్ వన్డేలో భాగంగా 5 మ్యాచ్లకు సంబంధించి 8 వికెట్లు తీయడం జరిగింది. ఇకపోతే సివి మిలింద్కి సంబంధించి ఖమ్మం యాసిస్ వాళ్ళు దాదాపు 17 లక్షల వరకు కూడా బౌలర్గా ఉన్నటువంటి సివి మిలింద్ని సైతం కూడా 17 లక్షలకి దక్కించుకోవడం జరిగింది. ఓవరాల్గా జూన్ 21న ఈ యొక్క మ్యాచ్కి సంబంధించి ప్రారంభం కాబోతోంది. అంతేకాకుండా దాదాపు 21 రోజుల పాటు 32 మ్యాచ్లు కూడా ఉప్పల్ స్టేడియంలో ఈ యొక్క మ్యాచెస్ చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రతిభను వెలికి తీసే దిశగా ఈ యొక్క TG20కి సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్షన్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పృథ్వీ. రైట్ జ్యోతి.